సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. తన తండ్రి మరణం బాధించడం లేదని, దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నానని, తన తండ్రిని చంపిన శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు తాను ఆర్మీలోనే చేరతానంటుంది అమరవీరుడు సురేంద్ర సింగ్ మెగా కూతురు వృత్తిక. తన తండ్రి మరణంపై యావత్ దేశం కన్నీరు పెడుతోంది. ఓ మనిషికి ఇంతకన్నా మరేం కావాలంటుంది. తన తండ్రి మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ కన్నీటి మధ్య శపథం చేసింది వృత్తిక. पाकिस्तान का खात्मा करना है। नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। రాజస్థాన్లోని ఝుంఝును నివాసి అయిన సురేంద్ర భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సార్జెంట్గా పనిచేస్తున్నారు. సురేంద్ర కుమార్ తల్లి, భార్య, 11 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడున్నారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సమయంలో ఉధంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్న సురేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ శకలాలు తగలడంతో సురేంద్ర సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో తన స్వగ్రామంలో సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మరోపక్క సైనిక సెలవు అంటూ రాజకీయ నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున సురేంద్ర సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రాజస్థాన్లోని మాండవా నుంచి అతని గ్రామం మెహ్రాదాసి వరకు తిరంగ యాత్ర నిర్వహించి రోడ్డు మార్గం ద్వారా అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం సురేంద్ర కుమారుడు దక్షుడు తండ్రి చితికి నిప్పంటించారు. వేలాది మంది ప్రజల అంత్యక్రియలకు హాజరై భారత్ మాతా కీ జై, సురేంద్ర కుమార్ అమర్ రహే నినాదాలు చేశారు. తన భర్త మృతదేహం దగ్గర నిలబడి సురేంద్ర భార్య వణుకుతున్న చేతితో సెల్యూట్ చేస్తూ ఐ లవ్ యూ అని పదే పదే అరిచిన దృశ్యాలు కన్నీరు తెప్పించాయి. पाकिस्तान का खात्मा करना है। नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। ఇదిలా ఉంటే సురేంద్ర 11 ఏళ్ల కుమార్తె వృత్తిక తన తండ్రి ధైర్య సాహసాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చెక్కలు కొడుతున్నాయి. ఇది కదా భరతమాత ముద్దుబిడ్డ ధైర్య సాహసాలు అని గర్వంగా కమెంట్స్ చేస్తున్నారు. తన తండ్రిని దేశ రక్షకుడు అని అభివర్ణించింది. అంతా బాగానే ఉందని, తాను సురక్షితంగా ఉన్నారని నాన్న చెప్పారు. కానీ దేశాన్ని రక్షించడానికి తమ నాన్న ప్రాణాలను అర్పించారు. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నారని బాలికంటోంది. పాకిస్తాన్ మొత్తం నాశనం కావాలి, తాను కూడా తన తండ్రిలాగే సైన్యంలో చేరతానని, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని చిన్నారి వృత్తిక కన్నీటి మధ్య శపథం చేసింది. సైన్యంలో చేరి దేశానికి హాని చేసే శత్రువులను అంతం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది. ప్రస్తుతం ఆ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. पाकिस्तान का खात्मा करना है। नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। बहुत प्राउड फील हो रहा है। मेरे पापा बहुत अच्छे थे। मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने। अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे क्या कहा था पापा? पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और कुछ यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर। जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए सेना लगातार जुटी हुई है। सेना के लिए क्या कुछ संदेश एक शहीद की बेटी होने के नाते? कि ना पाकिस्तान का खात्मा करना है। नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। मैं अपने पापा ने शहीदी की है, बड़े होकर आप क्या बनना चाहते हैं? पापा की तरफ फौजी बनना चाहती हूँ। मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का। पाकिस्तान का खात्मा करना है। नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। తన తండ్రి మరణం బాధించడం లేదని, దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నానని, తన తండ్రిని చంపిన శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు తాను ఆర్మీలోనే చేరతానంటుంది అమరవీరుడు సురేంద్ర సింగ్ మెగా కూతురు వృత్తిక. తన తండ్రి మరణంపై యావత్ దేశం కన్నీరు పెడుతోంది. ఓ మనిషికి ఇంతకన్నా మరేం కావాలంటుంది. తన తండ్రి మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ కన్నీటి మధ్య శపథం చేసింది వృత్తిక.
पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए। రాజస్థాన్లోని ఝుంఝును నివాసి అయిన సురేంద్ర భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సార్జెంట్గా పనిచేస్తున్నారు. సురేందర్ కుమార్ తల్లి, భార్య, 11 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడున్నారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సమయంలో ఉధంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్న సురేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ శకలాలు తగలడంతో సురేంద్ర సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో తన స్వగ్రామంలో సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మరోపక్క సైనిక సెలవు అంటూ రాజకీయ నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున సురేంద్ర సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రాజస్థాన్లోని మాండవా నుంచి అతని గ్రామం మెహ్రాదాసి వరకు తిరంగ యాత్ర నిర్వహించి రోడ్డు మార్గం ద్వారా అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం సురేంద్ర కుమారుడు దక్షుడు తండ్రి చితికి నిప్పంటించారు. వేలాది మంది ప్రజల అంత్యక్రియలకు హాజరై భారత్ మాతా కీ జై, సురేంద్ర కుమార్ అమర్ రహే నినాదాలు చేశారు. తన భర్త మృతదేహం దగ్గర నిలబడి సురేంద్ర భార్య వణుకుతున్న చేతితో సెల్యూట్ చేస్తూ ఐ లవ్ యూ అని పదే పదే అరిచిన దృశ్యాలు కన్నీరు తెప్పించాయి. पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए। ఇదిలా ఉంటే సురేంద్ర 11 ఏళ్ల కుమార్తె వృతిక తన తండ్రి ధైర్య సాహసాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చెక్కలు కొడుతున్నాయి. ఇది కదా భరతమాత ముద్దుబిడ్డ ధైర్య సాహసాలు అని గర్వంగా కమెంట్స్ చేస్తున్నారు. తన తండ్రిని దేశ రక్షకుడు అని అభివర్ణించింది. అంతా బాగానే ఉందని, తాను సురక్షితంగా ఉన్నారని నాన్న చెప్పారు. కానీ దేశాన్ని రక్షించడానికి తమ నాన్న ప్రాణాలను అర్పించారు. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడు అయినందుకు గర్వపడుతున్నారని బాలికంటోంది. పాకిస్తాన్ మొత్తం నాశనం కావాలి, తాను కూడా తన తండ్రిలాగే సైన్యంలో చేరతానని, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని చిన్నారి వృతిక కన్నీటి మధ్య శబ్దం చేసింది. సైన్యంలో చేరి దేశానికి హాని చేసే శత్రువులను అంతం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది. ప్రస్తుతం ఆ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए। बहुत प्राउड फील हो रहा है। मेरे पापा बहुत अच्छे थे। मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने। अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे क्या कहा था पापा? पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और कुछ यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर। जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए सेना लगातार जुटी हुई, सेना के लिए क्या कुछ संदेश एक शहीद की बेटी होने के नाते? कि ना पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए। मैं अपने पापा ने शहीदी की है, बड़े होकर आप क्या बनना चाहते हैं? पापा की तरफ फौजी बनना चाहती हूँ। मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का। पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए।